ఒక్క ఫిర్యాదు భారీ అక్రమాల గుట్టురట్టు చేసింది. ఓఆర్ఆర్ పరిధిలో ఏకంగా 52 కళాశాలలు నకిలీ ఫైర్ ఎన్ఓసీలతో నడుస్తున్నట్లు హైడ్రా విచారణలో తేలింది. నకిలీ ఫైర్ ఎన్ఓసీలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఒక కళాశాల యాజమాన్యంపై వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా విచారణ వేగవంతం చేసింది. తీగలాగితే డొంక కదిలినట్టు ఓఆర్ఆర్ పరిధిలోని కళాశాలల సర్టిఫికెట్లను తనిఖీ చేయగా ఏకంగా 52 కళాశాలల ఫైర్ ఎన్ఓసీలు ఫేక్ అని తేలింది. ముందు రాజకీయ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్కు చెందిన హైందవి జూనియర్ కళాశాల సమర్పించిన ఫైర్ ఎన్ఓసీ నకిలీదని వచ్చిన ఫిర్యాదుతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఒక్క ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన హైడ్రా ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని కళాశాలల ఫైర్ ఎన్ఓసీలపై ఫోకస్ పెట్టింది. ప్రాథమిక తనిఖీల్లో 8 కళాశాలల ఫైర్ ఎన్ఓసీలు తనిఖీలవని తేలవడంతో హైడ్రా అధికారులు వెంటనే జూలై 4వ తేదీన నెక్లెస్ రోడ్లోని లేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరిగిన తనిఖీల్లో మరో 44 కళాశాలలు సైతం ఫేక్ ఎన్ఓసీలతో నెట్టుకొస్తున్నట్లు నిర్ధారించారు. మరోవైపు ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని హైడ్రా తీవ్రంగా తప్పుపట్టింది. నిబంధనల ప్రకారం 15 మీటర్ల ఎత్తులోపు ఉన్న భవనాలకు మాత్రమే హైడ్రా ఫైర్ ఎన్ఓసీలు జారీ చేస్తుందని, అంతకంటే ఎత్తైన భవనాలకు అనుమతులు ఇచ్చే బాధ్యత ఫైర్ శాఖదేనని అధికారులు స్పష్టం చేశారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా హైడ్రా అధికారిక వెబ్సైట్లో ధృవీకరించుకునే వెసులుబాటును కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.